అందరికీ నమస్తే. రైతులను ప్రభుత్వం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకు ఆశ్చర్యానికి గురి చేసిందంటే ఉన్న ఫలంగా సడన్గా పోయి రేవంత్ రెడ్డి మీడ నొక్కిండు. రైతు భరోసా టకా టకా టికా టికా టింగ్ 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 అని వస్తుందని చెప్పిండ్రు. 1 ఎకరా వాళ్ళకు 2 ఎకరా వాళ్ళకి ఇచ్చినట్టుగా ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది ప్రెస్కు. 2 ఎకరాల వరకు ఇచ్చేసినాం. ఇక ఈరోజు పేపర్ కూడా చూసింటారు. మొత్తం తాటికాయ అక్షరాలతో రాసిండ్రు. 9 రోజులు 9,000 కోట్లు, అంటే రోజు 1000 కోట్లు విడుదల చేస్తామని చెప్పినట్టు లెక్క. అది ఎకరాల లెక్కనా లేకపోతే గుంటల లెక్కనా ఏమో కానీ రోజుకు 1000 కోట్ల లెక్క. 9 రోజులు 9,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రైతులు అసలు భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. ఎందుకు భయం స్టార్ట్ అయిందంటే మాట్లాడదాం అవన్నీ కూడా. నేను అందుకే రైతు భరోసా భయం అని పెట్టిన. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఒక చిన్న క్లిక్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు రైతు భరోసా అంటే రైతులకు నిజంగా సంతోషం. ఎందుకో సంతోషం లేరు. వస్తుందంటే సంతోషపడాలి, కానీ సంతోషం లేదు. ఇచ్చిండులే, వచ్చిందిలే అట్లా అంటున్నారు. వచ్చినోళ్ళు రానోళ్ళు తీవ్రమైన భయంలో ఉన్నారు. ఎందుకంటే ఇది మా దాకా వస్తుందా రాదా, ఎక్కడో దగ్గర ఆగిపోతుందేమో. ఎందుకంటే గత అనుభవాలు చాలా ఉన్నాయి కదా. పునయాసంగిలో 4 ఎకరాల వరకు ఇచ్చిర్రు. దానిలో రానోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి మళ్ళీ ఇస్తారా అయ్యారా క్లారిటీ లేదు. ఇంకా అయిపోయింది. అది పోయిన యాసంగికి సంబంధించి 4 ఎకరాల లోపల రాని వాళ్ళైనా 4 ఎకరాల కన్నా పైన ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ఎగవేసింది. అఫీషియల్గా అధికారికంగా ఎగవేసింది. ఇయ్యరు. వానాకాలం ఇప్పుడు ఇది అసలు సరే చెప్పుకోనికి బాగుంది, చెప్తున్నారు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కానీ వీళ్ళ మాటలు నమ్మాలన్నా వద్దా అని రైతాంగం అంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి చూస్తున్నారు. ఇది మా దాకా వస్తుందా, ఆగిపోతుందా, మధ్యలో ఎక్కడన్నా ఆగిపోతుందా, ఏంది ఏం కదా, ఇప్పుడు అయ్యే పనేనా లేకపోతే ఉత్తగా ఏదో చూద్దామని ఏమన్నా మళ్ళీ ఏమైనా జోక్స్ ఏమైనా స్టార్ట్ చేసినరా వీళ్ళు. ఎందుకంటే అంతకుముందు చాలా జోక్స్ చూసినాం కదా. మార్చి 31 లోపల మొత్తం అయిపోతుంది అందరికి అన్నారు. మార్చి 31 అయిపోయింది కానీ ఎవరికి కాలే, ఎక్కడో ఆగిపోయింది అది ఓ మూలకు. ఇప్పుడు కూడా సేమ్. ఇప్పుడైనా కనీసం కొసదాకి వెళ్తుందా? అయితే లాస్ట్ టైము 2 ఎకరాలు ఉంటే ఎకరకే రైతు బంధు పడ్డది, రైతు భరోసా వచ్చింది. 4 ఎకరాల లోపు అన్న కాడ ఎకరకే వచ్చింది ఉన్నోళ్ళకు. అదంతా కన్ఫ్యూజ్ అయింది. కొన్ని సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ లిస్ట్ పెట్టిండ్రు, ఐడియా ఉంది కదా అందరికీ. ఈసారి కూడా ఒకటి వచ్చింది చూడు. ఇంకో ఇది తెలకపల్లి నాగర్ కర్నూలుకు సంబంధించింది. ఎవరి పేరు మీద ఉంది, ఉంది ల్యాండ్. ఏమైంది ఇక్కడ 2 ఎకరాల 35 గుంటలు ఉంది. కానీ ఆయనకు వచ్చింది ఎంతో తెలుసా? ఇంకో ఆయనకు వచ్చింది ఇంత. ఆయనకు వచ్చింది ఇది ఏమొచ్చింది, 7,350 రూపాయలు క్రెడిటెడ్. 7,350 అంటే ఎకరా మీద 22 గుంటలకు వచ్చింది. ఆయనకు ఉన్నది 2 ఎకరాల 35 గుంటలు. మన మిగతాది ఎక్కడ పోయింది? మిగతా ఎకరా 10 గుంటలు ఎడిపోయింది. సేమ్ అంతకుముందు సగం ఇచ్చింది చూసినరా. మొన్న 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు సగం ఇచ్చారు. చాలామందికి రాలేదు, కొంతమందికి వచ్చింది, సగం వచ్చింది. సేమ్ ఇప్పుడు అదే జాబితా. లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళతో ఎవరితోన అసలు జాబితా లేదు, ఏమీ లేదు. అంటే పలానా ఇన్ని ఎకరాలకు ఇంత ఇచ్చినామనేది ఏం లేదు. జస్ట్ పలానా పేరు ఆయనకి ఇంత ఇచ్చినాం, 7,000 రూపాయలు ఇచ్చినాం. పలానా శివారెడ్డి పలానా 3,000 రూపాయలు ఇచ్చినాం, అంతే. మళ్ళీ శివారెడ్డికి 3,000 వచ్చిందంటే అరెకరానే ఉందా? ఎకరకు 6,000 కదా ఇవ్వాల్సింది. మరి అరెకరా ఉందా, ఎకరం బాగుందా, ఏం లెక్కలేదు, పత్రం లేదు. అక్కడ దాకా నన్ను వస్తుందా రాదా, మా దాకా వస్తుందా రాదా, ఈసారన్నా ఈ వానకాలం కన్నా వస్తుందా రైతు భరోసా అని రైతులందరూ కూడా భయంగా ఎదురు చూస్తున్నారు. భయంగా వాళ్ళు ఇంకా సంతోషం లేదు. వచ్చిన వాళ్ళు సంతోషం లేదు, రానోళ్ళకు భయం ఎక్కువైపోయింది. ప్రభుత్వం ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇంకో వీళ్ళు ఇచ్చిన రిపోర్టు 41,25,000 మందికి రైతులకు మొత్తం 39,16,000 ఎకరాలకు 2,349 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్. అంటే వీళ్ళ లెక్కన ఇంకా దాదాపు 6,650 కోట్లు ఇవ్వాలి. 6,650 కోట్లు ఇంకా ఇవ్వాల్సింది. ఇంకా రైతులు చాలామంది ఉన్నారు. రైతులు 41 లక్షలు అంటే ఇంకొక 30 లక్షల మంది రైతులు ఉన్నారు. 39 లక్షల ఎకరాలకు వచ్చిందంటే ఇంకా మన దగ్గర 1,5 ఎకరాలు, ఇంకా 1,10 లక్షల ఎకరాలకు రావాలి, రైతు భరోసా రావాలి. ఇక మరి ఈ భయం ఎందుకు వస్తుంది కదా. అసలు ఇప్పుడు 1 ఎకరా 2 ఎకరాల మొత్తం ఇంతేనా రైతులు? 41 లక్షల మందేనా 2 ఎకరాల వరకు? అదొక పెద్ద డౌటు. దానిలో ఇంకా చాలామందికి రాలేదంటున్నారు. మళ్ళీ మరి ఇదంతా మళ్ళీ ఈరోజు వచ్చిందా మీకే తెలవాలి. ఈరోజు పడ్డదా? ఇప్పుడు 2 ఎకరాల వరకు అయిపోయిందని చెప్తున్నారు వాళ్ళు అఫీషియల్గా. 3 ఎకరాలకు కూడా వచ్చిందా? రోజు 1 ఎకరాలు ఎక్కేసుకున్నా కూడా 3 ఎకరాలు అయిపోవాలి కదా.
మళ్ళీ 9 రోజులు 9,000 కోట్లు అంటే 9 ఎకరాల వరకే వస్తుందా? అందరికి ఇస్తామన్నారు. లెక్కనేమో వ్యవసాయ యోగ్యమైన భూమి అందరికి ఇస్తామన్నారు. త్రివిక్రమార్ గారు ఒక మాట మాత్రం, ఒక స్టేట్మెంట్ మాత్రం వినాలి, మీరు వినండి ఒకసారి. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నాం. ఏమంటుందంటే గత ప్రభుత్వము 1,52,00,000 ఎకరాలకు ఇచ్చింది, మేమేమో 1,49,00,000 ఎకరాలకు ఇస్తున్నామన్నారు. అంటే వీళ్ళు రాళ్ళు రప్పలు గుట్టలు పెట్రోల్ బంకులు అన్నీ కట్ చేసింది 3,000 ఎకరాలు. 3,000 ఎకరాలు, లక్షల ఎకరాలు కాదు, 3,000. వీళ్ళు చెప్పిందేమో అసలు 26,000 కోట్లు వృధా అయిపోయినాయి పైసలు, అవన్నీ ఎవరో తిన్నారు, అసలు మొత్తం గుట్టలు పుట్టలు అంటే ఎన్ని లక్షల ఎకరాలు, సగానికి సగం పోతుందేమో అనుకుంటే 3,000 ఎకరాలు తీసేసిండ్రు. సరే ఏమైనా తీసేయని, వచ్చేది మన రైతులకే కాబట్టి రాని, బట్ అసలు వస్తుందా, కొస వెళ్తుందా అనేది ఒక పెద్ద డౌట్. ఇప్పుడు అసలు ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయా లేవా? దినమని అప్పు తీసుకున్నారు, RBI నుంచి 4,000 కోట్లు తీసుకున్నారు మొన్న, అంతకుముందు లాస్ట్ వీక్ అనుకుంటా 3,000 కోట్లు తీసుకున్నారు, అంతకుముందు 2,000 కోట్లు తీసుకున్నారు. కానీ ఉన్నాయా పైసలు? అవన్నీ 9,000 కోట్లు జమ చేసిర్రా చేయలేదా? ఇప్పుడు వీళ్ళ లెక్క ఒకటి చేద్దాం మనం. ఏంటంటే మొత్తం 9,000 కోట్లు ఇవ్వాలి ఇప్పుడు వానాకాలం. తర్వాత పాతవి 5,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి యాసంగి. మొత్తం కలిస్తే 14,000 కోట్లు అవుతాయి. ఈ 14,000 కోట్ల రూపాయలు ఇది లేదు, యాసంగి మొత్తం ఎగేసారు, అయిపోయింది. ఈ 9,000 కోట్ల 2,600 కోట్లు వేసిండ్రు. ఇంకో విషయం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాం, రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చినామన్నారు. అరే రైతులకు 1,00,000 కోట్లు ఇస్తే మరి ఏడున్నాయి మార్కెట్లో పైసలు లేవు, ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్లు? అసలు లాస్ట్ సీజన్లో ఉన్న బోనస్ సగం ఇవ్వలేదు, ఇప్పటికి బోనస్ ఇప్పుడు స్టార్ట్ కాలేదు. మరి 1,00,000 కోట్లు మార్కెట్లకు 1,00,000 కోట్లు కనుక గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్కు సగానికి సగం పైసలు 50,000 కోట్లు గవర్నమెంట్కి రావాలి. ఒకవేళ మార్కెట్లకు 1,00,000 కోట్లు పంప్ అయితే మరి గవర్నమెంట్కి డబ్బులు ఎందుకు వస్తలేవు? రైతుల దగ్గర డబ్బులు ఎందుకు లేవు? రైతులు పెట్టుబడి కోసం మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ల కోసం ఎందుకు తిరుగుతున్నారు? బంగారం మీద పెట్టి ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ ఏడిపోయినా మీ పంపు 1,00,000 కోట్లు. అసలు వీళ్ళ దగ్గర ఏదైనా లెక్కుందా? వీళ్ళు ఏమంటారు 20,000 కోట్లు రుణమాఫీ కానోళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు రైతు భరోసా మొత్తం ఎగబెట్టినాయి, మొత్తం లెక్కేస్తే ఎంత? ఇదొక 9,000 కోట్లు, ఇదొక 5,000 కోట్లు, తర్వాత అంతకుముందు 9,000 కోట్లు ఇవ్వలేదు, అంతకుముందు 6,000 కోట్లు ఇస్తే 3,000 కోట్లు ఇవ్వలేదు. మొత్తం రైతు భరోసా పైసలు గవర్నమెంట్ ఇన్ని మిగిలించుకున్నది. ఎన్ని? 14, 23, 26,000 కోట్లు మిగిలిస్తున్నది. రైతు బంధు రైతు భరోసా పేరుతో వీళ్ళు ఇవ్వకుండా ఇప్పటి వరకు 26,000 కోట్లు మిగిలించుకున్నారు. ఇప్పుడు 2,300 కోట్లు తీసేస్తే 23,000 కోట్లు, 24,000 కోట్లు గవర్నమెంట్ రైతులకు ఇచ్చే పైసలు ఆపుకున్నది. మరి పైసలు ఇచ్చే పైసలు రానే లేదు. 1,00,000 కోట్లు ఇస్తే మార్కెట్ ఎట్లా ఉండదు? అసలు ఏందో రైతుల విషయంలో పెద్ద గ్యామ్లింగ్. లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, అది దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. కానీ రైతులకు తెలుసు, ఒక మనిషికి 1,00,000 రూపాయలు ఇచ్చిన చాలనుకుంటున్నారు, 1,00,000 కోట్లు కాదు. వాళ్ళ ఒడ్లు కొని వాళ్ళకి పైసలు ఇచ్చి కూడా వీళ్ళే లెక్కేసుకుంటారు, మేమే ఇచ్చిన పైసలు. మరి ఒడ్లు కొనలేదా మీరు? ఒడ్లు కొన్న పైసలు కూడా లెక్కేసుకుంటున్నారు. ఒడ్లు కొంటే మీరు 40,000 కోట్లు ఇచ్చినామంటారు. అది ఒడ్లు కొంటే 40,000 కోట్లు మీరు ఇచ్చారు స్వామి. ఆ ఒడ్లు సూర్యాపేట మిల్లు కమ్ముకొని వస్తాయి. ఆ ఒడ్లు వాళ్ళు ఎవరికో ఆంధ్ర నుంచి వచ్చే మిల్లర్ కమ్ముకున్న వస్తాయి, షాపులు అమ్ముకున్న వస్తాయి పైసలు. మీరేంది ఇచ్చింది? అది మీ సంక్షేమ పథకమా? వాళ్ళ పైసలు వాళ్ళు ఇచ్చింది కూడా సంక్షేమ పథకమా? 80 కోట్ల రూపాయలు రైతులకు బీమా, చచ్చిపోతే 5 లక్షల రూపాయలు దినాల్లోపు ఇంటికి పెద్ద చచ్చిపోతే ఇంటికి వస్తాయి. ఆ బీమా కట్టలే వీళ్ళు, 80 కోట్ల రూపాయలు కట్టలే, 1,00,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. చూద్దాం, అందరికీ రావాలని కోరుకుందాం రైతు భరోసా ఈసారి అన్న. ఎందుకంటే ఇక లేక లోకాయ కుడితే ఆయన కన్ను లొట్టబోయింది అనుకో. అంటే ఇప్పటిదాకా గవర్నమెంట్ వచ్చినాక ఒక్క సీజన్ కూడా రైతు భరోసా పర్ఫెక్ట్ ఇవ్వలే. ఇప్పుడు ఇస్తామంటున్నారు, కానీ ఎవరి భయం వాళ్ళకే ఉంది. వస్తాయా రావా, నా దారికి వస్తాయా రావా అని అందరి భయం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. లోకాయ కన్ను లొట్ట పోకూడదని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.